హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే చాలామంది క్రెడిట్ కార్డ్ పేమెంట్లో చేసే మిస్టేక్ ఏంటంటే ఫ్రెండ్స్, మినిమం డ్యూ పే చేస్తూ ఉంటారు. సో ఇక మినిమం డ్యూ పే చేయడం వల్ల మీ లోన్ అయితే డిఫాల్ట్ అవ్వకుండా ఉంటుంది, కానీ మీ యొక్క లోన్ అయితే తీరినట్టు కాదు ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఇది మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ మాత్రమే మినిమం డ్యూ అనేది. సో లోన్ అయితే తీరినట్టు కాదు. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క మినిమం డ్యూ కాకుండా ఏదైతే మీకు టోటల్ ఈఎంఐ డ్యూ ఉంటుందో అది మొత్తం పే చేయడానికి అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో మినిమం డ్యూ చేయడం వల్ల మీరు మనీ అయితే మీకు లాస్ అవుతుంది. మీకు అది ఈ లోన్లో ఎటువంటి ఈ మైనస్ అయితే కాదు ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, మినిమం డ్యూ చేయడం వల్ల మనకి మనీ అయితే నష్టం పోతాము. ఇంకా ఎక్స్ట్రా పేమెంట్ ఛార్జెస్, ఫీజెస్ అయితే పడతా ఉంటాయి. సో కాబట్టి మనం మనీ లాస్ కాకుండా ఉండాలంటే మినిమం డ్యూ అనేది చేయొద్దు ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం ఈఎంఐ పే చేయండి, లేకపోతే ఆ లోన్ మొత్తాన్ని అయితే క్లియర్ చేయడానికి ప్రయత్నం చేయండి, కానీ మినిమం డ్యూ అయితే అసలు చేయొద్దు. ఇది చాలా పెద్ద మిస్టేక్. దీనివల్ల మనీ అయితే మనకు లాస్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.